హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ క్యాషీ పర్సనల్ లోన్ యాప్ గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇందులో మీకు ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, లోన్ అనేది ఎలాంటి వాళ్ళకి వస్తుంది, ఇవన్నీ నేను మీకు సింపుల్గా చెప్తాను. ఎందుకంటే నేనేదో మీకు ఆశ చూపించేసి లోన్ రాలేదంటే మళ్ళీ ప్రాబ్లం కదా. అందువల్ల మీకు తప్పకుండా వీడియో చూడండి. అప్పుడే మీకు సపోజ్ మీకు వస్తుందా లేదా అనేది ఇక్కడే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. వీడియో చివరి దాకా చూడండి. ఇదే క్యాషీ లోన్ యాప్ అన్నమాట. ఇందులో మీరు లోన్ అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలో అవన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చి మీకు ఆధార్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి పాన్ కార్డ్ ఉండాలా. పాన్ కార్డు, ఆధార్ కార్డ్ అనేది ఈ నంబర్కే లింక్ అయి ఉండాలన్నమాట. మీ క్యాష్ అప్లై చేస్తూ ఉంటారు కదా లోను, ఆ నంబర్కి లింక్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ అదే ఫోన్ నంబర్ మీ బ్యాంక్కి లింక్ అయి ఉండాలా. నెక్స్ట్ మీ శాలరీ, మీ కంపెనీ నుంచి శాలరీ క్రెడిట్ అవుతుంది కదా, అక్కడ కూడా ఆ నంబర్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకి లోన్ అనేది ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి పాన్ కార్డులో, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఒకే సేమ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ దీనికి మెయిన్ కావాల్సింది వచ్చి మీ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. స్టేట్మెంట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట 3 మంత్స్ది. అది మీరు శాలరీ క్రెడిట్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళే మెయిన్గా అప్లై చేసుకోగలరు. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మీరు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలా. నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్ అనేది చూపించాలన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయ్ అనే వాళ్ళు అది కొంచెం రిస్క్ అవుతుందన్నమాట. నాకు తెలిసి శాలరీ పర్సన్కి అయితే కొంచెం ఎక్కువ లోన్ శాంక్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే కూడా 15,000 పైన మీకు అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా చూపిస్తూ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి, వస్తుంది. నెక్స్ట్ శాలరీ పర్సన్ కూడా శాలరీ అనేది 15,000 పైనే ఉండాలన్నమాట. ఆ శాలరీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది కదా మనకి అమౌంట్ అనేది, అది మనం వాళ్ళకి పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. లేకపోతే ఒకవేళ శాలరీ స్లిప్ ఉంటే కానీ మీరు 3 మంత్స్ శాలరీ స్లిప్ అనేది వాళ్ళకి ఫోటో తీసి వాళ్ళకి సబ్మిట్ చేయవచ్చు. ఇవన్నీ కొంచెం తెలుస్తుండాలన్నమాట లోన్ గురించి. ఎందుకంటే అందరూ యూట్యూబ్లో చెప్పేస్తూ ఉంటారు క్యాషీలో లోన్ అప్లై చేసుకోండి అనేసి. అలా అంత ఈజీగా అంతా అప్లై చేయలేరు. దాని గురించి కొంచెం అవగాహన అనేది ఉండాలన్నమాట. అప్పుడే మీరు ఆల్రెడీ ఎప్పుడన్నా లోన్ తీసుంటే మీకు తెలుస్తుంది. ఆ విధంగా మనము క్లియర్గా వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఇందులో నేను లోన్ తీసుకునేదంతా మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంది కదా, దాని మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. నా లోన్ డీటెయిల్స్ మొత్తం మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడొచ్చు మీరు 18 ఆగస్ట్ 2021 అప్పుడు నేను ఫస్ట్ లోన్ అనేది తీసుకున్నాను. నాకు స్టార్టింగ్ 10,000 అనేది ఇచ్చినారనమాట. నెక్స్ట్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ వచ్చేసినాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ నాకు 19,000 అనేది ఇచ్చినారు. నెక్స్ట్ 19,000 అనేది వచ్చింది. మీరు చూడొచ్చు నా ట్రాన్సాక్షన్ అంతా. నేను ఎక్కడ రీపేమెంట్ అనేది మిస్ చేయను, కరెక్ట్గా పే చేసుకుంటాను. అందులో నాకు కరెక్ట్గా లోన్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇందులో ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా పే చేసినా కూడా రీపేమెంట్ మొత్తం అయిన తర్వాత కూడా మీకు లోన్ అనేది వెంటనే ప్రొవైడ్ చేయరనమాట. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ 1 మంత్ అనే వెయిట్ చేయాల్సిందే మనము. 1 మంత్ అయిన తర్వాతే నెక్స్ట్ లోన్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. కానీ యాప్ అనేది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా పే చేసుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు మన కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేసేది, ఈ ఫోటోలు పంపించేది, ఇలాంటివన్నీ ఇందులో ఉండదన్నమాట. ఓన్లీ మీరు లేట్ అయినంతే కాల్ చేస్తూ ఉంటారనమాట, అంతే. మీరు వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కొంచెం మనం ఈఎంఐ అనేది మార్చుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సపోజ్ ఎవరైనా అప్లై చేసి మీకు లోన్ అనేది రాలేదు, ప్రాసెసింగ్లోనే ఉండింది అనుకోండి, మీరు వెయిట్ చేయండి, అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి.
ఎందుకంటే చాలామందికి అప్లై చేసినా కూడా క్రెడిట్ లిమిట్ అనేది రాదనమాట. అలాంటి వాళ్ళు మీరు రాలేదని వెళ్ళిపోకండి. యాప్ అనేది అలాగే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డాక్యుమెంట్ అన్నీ సబ్మిట్ చేసినారు కదా! మీకు 1 మంత్‌లో లేకపోతే 2 వీక్స్‌లో అలా మీకు అప్డేట్ అనేది వస్తుందనమాట మొబైల్‌కి. అప్పుడు మీరు ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి యాప్ అనేది. అలా అప్డేట్ చేసుకున్నారంటే ఆ అప్డేట్‌లో మీకు లోన్ అనేది క్రెడిట్ లైన్ అనేది ఎంతో కొంత ప్రొవైడ్ చేస్తారనమాట. 10,000 లేకపోతే 5,000 అలా చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా మీకు పీడిఎఫ్ అనేది సబ్మిట్ చేస్తారు కదా! దానికి పాస్వర్డ్ అడుగుతుందనమాట. ఆ పాస్వర్డ్ ఎలా సబ్మిట్ చేయాలనేది మీకు ఎవరైనా లోన్ అప్లై చేసేవాళ్ళు తప్పకుండా నాకు కామెంట్స్‌లో అడగండి. అప్పుడు నేను మీకు డీటెయిల్స్‌గా చెప్తాను. ఎందుకంటే అవన్నీ నేను యాప్‌లో చెప్పలేననమాట సెక్యూరిటీ రీజన్ వల్ల. మీరు కామెంట్స్‌లో అడగండి. నేను మీకు మెయిల్ చేసేదో లేకపోతే కామెంట్స్‌లో చెప్పేది ఏదో ఒకటి చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, నేను నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తానంటే మీరు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే మీకు అప్లై చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్‌లో అడగండి. నేను రిప్లై అనేది ఇస్తాను. అంతేగాని నేను మీకు ఏదో ప్లే స్టోర్‌లో చూపించేసి చెప్పేస్తే బాగుండదనమాట. నెక్స్ట్ అదేవిధంగా మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ మీ క్రెడిట్ లిమిట్ అనేది వస్తుందనమాట. ఇంట్రెస్ట్ కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నేను అప్లై చేసి చాలా రోజులైంది. అప్పుడు తక్కువ ఉండింది. ఇప్పుడు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకోండి. మీ మొబైల్‌లో ఒకసారి చెక్ చేయండి. అప్లై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో అడగండి. నేను ఎప్పుడు మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటానన్నమాట. అదేవిధంగా మీకు సాలరీ 15,000 పైన ఉంటే ధైర్యంగా అప్లై చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ యాప్‌లో. మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఈఎంఐ సపోజ్ ఏదైనా మిస్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ధైర్యంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లోన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి నోటిఫికేషన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.